ఫినాలేను తలపించేలాగా సాగిన మ్యాచ్లో రెండు జట్లు కూడా నువ్వా నేనన్నట్టు పోటీ పడ్డాయి. మొదట ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్ సెంచరీతో అదరగొట్టగా ఆ తర్వాత ఆసీస్ బ్యాటర్ జోష్ ఇంగ్లీష్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. దీంతో డకెట్ చేసిన సెంచరీ వృధా పోరాటంగా నిలవగా ఇంగ్లీష్ అద్భుత సెంచరీతో మ్యాచ్ను గెలిపించి సూపర్ హీరోగా మారిపోయాడు. జట్టు మొత్తం స్టార్లతో నిండి ఉన్న ఇంగ్లాండ్ జట్టు తుస్సుమన్న టపాస్లాగా మిగిలిపోగా స్టార్లు లేకపోయినా ఆస్ట్రేలియా జట్టు సీమ టపాకాయంత రీసౌండ్తో భారీ విజయాన్ని సాధించి తమను తక్కువగా భావించవద్దని మిగతా జట్లకు వార్నింగ్ పంపింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్లో సంచలనం చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 351 పరుగులు సాధించి ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా ఇంగ్లాండ్ జట్టు నిలిచింది. అయితే ఆ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఛేదించి వన్డే చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా ఒక సరికొత్త రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా జట్టులోని కీలక ఆటగాళ్లు చాలా మంది గాయాల కారణంగా ఈ మెగా టోర్నీకి దూరమైన ఆస్ట్రేలియా ఈ బంపర్ విక్టరీని సాధించడం విశేషం. ఈ మ్యాచ్లో ఆసీస్ ఆటగాడు ఇంగ్లీష్ 77 బంతుల్లోనే సెంచరీ సాధించి ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆస్ట్రేలియా జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో 16 ఏళ్ల తర్వాత తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇక గ్రూప్ బి పాయింట్స్ టేబుల్ గమనిస్తే ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా గెలిచి దాదాపు సెమీస్ బెర్త్ని కన్ఫర్మ్ చేసుకుంది. ఆస్ట్రేలియాకి గ్రూప్ దశలో ఇంకా 2 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒకటి సౌత్ ఆఫ్రికాతో కాగా ఇంకోటి ఆఫ్ఘనిస్తాన్తో ఉంది. ఈ 2 మ్యాచ్లను 1 లేదా 2 గెలుపులు సాధించడం ఆసీస్కి పెద్ద కష్టమేమీ కాదు. కాబట్టి ఈ గ్రూప్ నుండి ఇంకో స్థానం కోసం పోటీ అంతా సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ జట్ల మధ్య అని చెప్పాలి. ప్రస్తుతం గ్రూప్ బిలో సౌత్ ఆఫ్రికా జట్టు మొదటి స్థానంలో ఉండగా 2వ స్థానంలో ఆస్ట్రేలియా జట్టు 3వ స్థానంలో ఇంగ్లాండ్ జట్లు నిలిచాయి. ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. బ్యాటింగ్కి దిగిన ఇంగ్లాండ్ జట్టు ఆరంభంలో కొద్దిగా తడబడింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 10 పరుగులు, వన్ డౌన్ బ్యాటర్ జామీ స్మిత్ 15 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 43 పరుగులకే 2 వికెట్లను కోల్పోయింది. ఆస్ట్రేలియా జట్టులో స్టార్క్, కమిన్స్, హాజిల్వుడ్ లాంటి కీలక బౌలర్లు లేనప్పటికీ ఆరంభంలోనే ఆసీస్ వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లాండ్ జట్టును ఆసీస్ బాగానే కట్టడి చేస్తుందనే ఫీలింగ్ కలిగింది. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఓపెనర్ బెన్ డకెట్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ జో రూట్ ఇద్దరూ కలిసి అద్భుతమైన బ్యాటింగ్తో 3వ వికెట్కు ఏకంగా 158 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ ఈ స్థాయిలో భాగస్వామ్యాన్ని నెలకొల్పుతారని ఎవరూ ఊహించలేదు. వీరిద్దరి జోరు చూసిన తర్వాత ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోరు చేయడం ఖచ్చితంగా సాధ్యమని కన్ఫర్మ్ అయిపోయింది. అయితే 68 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జో రూట్ జంపా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన హ్యారీ బ్రూక్స్ 3 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఇక భీకర బ్యాటర్లుగా పేరు పొందిన జోస్ బట్లర్ 23 పరుగులకు, లియామ్ లివింగ్స్టన్ 14 పరుగులకు పెవిలియన్ చేరారు. ఇలా ఇంగ్లాండ్ జట్టు కీలక సమయంలో వరుసగా వికెట్లు కోల్పోతున్న బెన్ డకెట్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తూ ఎక్కడా తొనకకుండా బెనకకుండా సూపర్ బ్యాటింగ్తో రఫ్ ఆడించాడు. స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లనే తేడా లేకుండా దుమ్ము లేపుతూ దంచి కొట్టాడు. తన సూపర్ బ్యాటింగ్తో ఇంగ్లాండ్ జట్టు 300కు పైగా స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. సెంచరీని దాటుకుని 150 పరుగుల మార్కును కూడా అందుకున్నాడు. ఈ మ్యాచ్లో డకెట్ 165 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇదే క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ తరపున అత్యధిక స్కోర్ చేసిన బ్యాట్స్మెన్గా డకెట్ చరిత్ర సృష్టించి దడదడలాడించాడు. అంతేకాకుండా పాక్ గడ్డపై వన్డేలలో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాళ్ల జాబితాలో 4వ స్థానంలో నిలిచాడు. ఇక చివరిలో వచ్చిన టైలెండర్ బ్యాటర్లలో ఆర్చర్ 10 బంతుల్లో 21 పరుగులు చేసి మెరుపులు మెరిపించడంతో ఇంగ్లాండ్ జట్టు ఏకంగా 351 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఆసీస్ బౌలర్లలో బెన్ ద్వారిషుస్ 3 వికెట్లు పడగొట్టగా లబుషేన్, జంపా చెరకు 2 వికెట్లు, మ్యాక్స్వెల్ 1 వికెట్ను పడగొట్టారు. 352 పరుగుల అతి భారీ స్కోరుతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టుకు ఆశించినంత గొప్ప ఆరంభం అయితే లభించలేదు. స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ 6 పరుగులకు, స్టీవ్ స్మిత్ 5 పరుగులకు అవుట్ అయ్యారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 27 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఓపెనర్ మాథ్యూ షాట్, లబుషేన్ 3వ వికెట్కు 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సాఫీగా సాగిపోతున్న తరుణంలో మాథ్యూ షాట్ 63 పరుగులకు, లబుషేన్ 47 పరుగులకు వెంటనే అవుట్ అయ్యారు. ఇక ఆస్ట్రేలియా పరిస్థితి గంగపాలే అనుకుంటున్న తరుణంలో జోష్ ఇంగ్లీష్, అలెక్స్ క్యారీ సెన్సేషనల్ బ్యాటింగ్తో అదరగొట్టారు. ఎవరూ ఊహించని విధంగా పరుగులు రాబట్టి
క్లిష్ట పరిస్థితుల్లో ఎంతో ఓపిగ్గా బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియాకు గెలుపుపై ఆశలు పెంచుతూ ఇంగ్లాండ్ గెలుపు ఆశలను ఆవరయ్యేలా చేశారు. వీరిద్దరూ కలిసి ఇంగ్లాండ్ బౌలింగ్ విభాగాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని 146 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇంగ్లాండ్ ఎన్ని బౌలర్లను మార్చినా వీరి భాగస్వామ్యాన్ని విడగొట్టలేకపోయింది. ఒకానొక సమయంలో వీరిద్దరి దగ్గరుండి ఆస్ట్రేలియాను గెలిపించడం ఖాయమని అనిపించింది. కానీ 69 పరుగులు చేసిన తర్వాత అలెక్స్ క్యారీ, బైడెన్ కార్సే బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అయితే క్యారీ అవుట్ అయ్యాక జోష్ ఇంగ్లీస్, గ్లెన్ మ్యాక్స్వెల్ ఒక్కసారిగా గేర్లు మార్చి ధాటిగా ఆడడం మొదలుపెట్టారు. చూస్తుండగానే జోష్ ఇంగ్లీస్ వన్డేలో తన మొట్టమొదటి సెంచరీ నమోదు చేసి ఇంగ్లాండ్ గెలుపాసలకు పూర్తిగా గండి కొట్టాడు. ఇక మ్యాక్స్వెల్ కూడా నెక్స్ట్ లెవెల్ హిట్టింగ్తో ఇంగ్లాండ్ను గెలుపుకు ఆమడ దూరంలో పెట్టేశాడు. జోష్ ఇంగ్లీస్ 86 బంతుల్లో 120 పరుగులు చేసి అజేయంగా నిలవగా, మ్యాక్స్వెల్ 15 బంతుల్లో 32 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆస్ట్రేలియా ఈ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.